రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల కాలంలోనే అనేక ప్రజోపయోగకర కార్యక్రమాలకు అంకురార్పణ చేసింది. ఇచ్చిన హామీల్లో కీలకమైన వాటన్నింటినీ దశలవారీగా అమలు చేస్తూ వచ్చింది ఈ నెల రోజుల కాలంలోనే. ఇక అందులోనూ ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం మర్చెంట్స్ అసోసియేషన్ నేతలతో చర్చించి పేదలకు కనీస అవసరమైన ఆహార భద్రతకు భరోసా కల్పించే దిశగా మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కందిపప్పు, బియ్యాన్ని విక్రయించేందుకు ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లో 181 రూపాయలు ఉన్న కందిపప్పును 160 రూపాయలకే, 55 రూపాయలు ఉన్న స్టీమ్డ్ బీపీటీ బియ్యాన్ని 49 రూపాయలకే, 52 రూపాయలు ఉన్న రా బీపీటీ బియ్యాన్ని 48 రూపాయలకు ఈ కౌంటర్ల ద్వారా పేదలకు విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సామాన్య, మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క బహిరంగ మార్కెట్లో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూనే, మరోపక్క రాయితీపై కందిపప్పు, బియ్యాన్ని అందించేందుకు ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏలూరు పత్తేబాదలోని శ్రీ పొట్టి శ్రీరాములు రైతు బజార్లో ఏర్పాటు చేసిన బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఐదేళ్లలో ఆ రేట్లు తగ్గించి ఇవాళ దాల్ అయినా కానివ్వండి, దాళ్ళు 181 రూపాయలు ఉంటే అది 160 రూపాయలు ఇవ్వడం కార్యక్రమం. అలాగే రైసు 55 రూపాయలు ఉంటే 49 రూపాయల్లో రైస్ ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. అంటే బేసిక్ ఫుడ్ రైసు, దాళ్ళు ఇది ఉంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీదోళ్ళకు కూడా మంచి పని జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మెంబర్స్, హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి, ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. మంచిది. బీదోళ్ళకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము. అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాము. అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు. అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు. ఇంకా వచ్చే రోజుల్లో చాలా కార్యక్రమాలు మన బీదోళ్ళకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ చేస్తున్నాము. అలాగే మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా ఈ వచ్చే రోజులలో ఇప్పుడు వైట్ పేపర్లు రిలీజ్ అవుతున్నాయి. ఆ వైట్ పేపర్లు అన్నీ కూడా జనాలకి నిజాలు ఏం జరిగిందో ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే రకంగా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమం ఏమేమి మంచి కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్కటి మన పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట ఎప్పుడు తప్పుకోలేదు. అదే రకంగా ప్రతి ఒక్క పని చేస్తామని చెప్పి మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం, పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో, పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్లో 180 రూపాయల దాకా కందిపప్పు ఉంటే 160 రూపాయలకే రైతు బజార్లో ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. అలాగే బియ్యం ఏదైతే 54 రూపాయలు ఉందో అది 48 రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి, మధ్యతరగతి వాడికి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో. ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లో ఏదైతే ఈ అందరికీ ఉపయోగపడేటట్టుగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొచ్చారో, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి మొన్న ఏదైతే అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారో, అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరవబోతున్నారో అన్నీ కూడా 100 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించి రేపు రాబోయే రోజుల్లో
ప్రజలందరికీ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు, మా మీద ఎక్కువ బాధ్యతను పెట్టారు. ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అన్న పనులన్నీ కూడా 100 రోజుల్లోనే చేసి చూపిస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. పప్పు ధరలు మార్కెట్లో ఇష్టానుసారంగా అమ్మటానికి వీలు లేకుండా మన పార్లమెంటు పరిధిలో 6 స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏలూరు, కైకులూరు, చంద్రపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఇలాంటి ప్రదేశాల్లో మరి వీటిని పెట్టడం కేవలం పేదవారిని దృష్టిలో పెట్టుకుని ధరలు నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఇది. బహిరంగ మార్కెట్లో పప్పు ధర 180కి పైన ఉంటే మరి 162 రూపాయలకే అమ్మాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా బియ్యం కూడా 48-49 రూపాయలకి కిలో ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ పత్తేబాదులో ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి రావడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాలు. రైతు బజార్లోకి వస్తే నీళ్లు కానీ బురద కానీ అవ్వకుండా ఉండే విధంగా దానికి తగినటువంటి నిధులు మంజూరు చేసి మన యొక్క ఏదైతే కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా అక్షరాల అమలు జరిగేటట్టుగా, ఎందుకంటే జేసీ గారి కంట్రోలే కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారితో మీరు మాట్లాడి ఎమ్మెల్యే గారితో మీటింగ్ పెట్టించి వీటన్నిటిని కూడా తక్షణమే ఈ వర్షాకాలం లోపే ఆధునీకరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఇవన్నీ కూడా ధరలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయి. సామాన్యులకి ఏవైతే కందిపప్పు, బియ్యము ఇలాంటి నిత్యావసర వస్తువులు అంటే రోజువారీ ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులు ధరలు అనేది పెరిగిపోవటం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెట్టి అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మేము కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అందరూ కూడా రైస్ మర్చెంట్ అసోసియేషన్స్, దాల్ మర్చెంట్ అసోసియేషన్స్ అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరితో మీటింగ్ పెట్టి ఈ ధరలు అనేది అందుబాటులో తీసుకురావాలి. ఏదైతే మనకి ధరలు తగ్గుముఖం పట్టే వరకు కూడా మనకి ఈ ధరల నియంత్రణ చేసినట్లయితే ప్రజలు ఇబ్బంది పడకుండా కూడా ప్రతి ఒక్క జిల్లాలో కానీ మనకున్నటువంటి మన జిల్లాలోని ప్రతి ఒక్క రైతు బజార్ నుంచి కూడా ఇవి అందుబాటులోకి తేవడం జరిగింది. మనకి ఈరోజు కందిపప్పు మంచి క్వాలిటీ అనేది 180 రూపీస్కి పైన కూడా బయట రేటు ఉంది. దాన్ని మనము ఈరోజు ఇక్కడ మనకి రైతు బజార్ ద్వారా కూడా 160 రూపాయలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి బియ్యం ఏదైతే ఉన్నాయో సోనా మసూరి రైసు 2 రకాలు, ఫైన్ వెరైటీ, నార్మల్ వెరైటీ కాదు, ఫైన్ వెరైటీలో కూడా రా రైస్ ఒకటి ఉంది, మనకి స్టీమ్డ్ రైస్. ఇవి రెండు కూడా మనకి స్టీమ్డ్ రైస్ వచ్చేసి బయట మార్కెట్లో దాదాపుగా 56 రూపాయలు ఉన్నది. 56 రూపాయలు దాన్ని మనకి ఇక్కడ 49 రూపాయలకి అందుబాటులోకి తెస్తున్నాము. అదేవిధంగా రా రైస్ ఏదైతే ఉందో అది 48 రూపాయలకి, అంటే బయట మార్కెట్లో మనకి దాదాపుగా కూడా 52 రూపాయలు ఉంది. అది మనం ఇప్పుడు 48 రూపాయలకి ఇక్కడ అందుబాటులోకి తేవడం జరిగింది. మరియు అందరూ కూడా ప్రజలు దీన్ని అందుబాటులో ఇచ్చినటువంటి ఏదైతే ధరలు మనము రైతు బజార్ ద్వారా ఇవి మనము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము, దీని ద్వారా ఉపయోగించుకొని నిత్యావసర వస్తువుల్ని సరియైన రేటుకి అందుబాటులో కూడా అందరికీ తేవడం ద్వారా కూడా ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటాం. ప్రస్తుతం ఈరోజు మన రైతు బజారు ఫతేబాద్లో మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున రైస్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రైస్ కౌంటర్లో రా రైసు 49 రూపాయలు, అలాగే 49 రూపాయలు స్టీమ్ రైస్ పర్ కేజీ, అలాగే 48 రూపాయలు రా రైస్ పర్ కేజీ అమ్ముతున్నారండి. అలాగే ఈ ప్రత్యేక కౌంటర్స్ ద్వారా బయట మార్కెట్ కన్నా కేజీకి 6 రూపాయల వరకు తగ్గింపు ధర వరకు వస్తుంది. అలాగే మన డాల్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున కూడా ఇవాళ మన రైతు బజార్లో కౌంటర్స్ మన గౌరవనీయులు ఎంపీ గారు శ్రీ మహేష్ యాదవ్ గారు, అలాగే ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి చంటి గారు, అలాగే దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు, అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు బి వేణి మేడం గారు వచ్చి కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ రైతు బజార్లో కూడా కందిపప్పుని బయట బహిరంగ మార్కెట్లో కేజీ 180 రూపాయల పైనే ఉన్న దృష్ట్యా
ప్రభుత్వం వారు రైతు బజార్లో కౌంటర్లు ఏర్పాటు చేసి కేజీ 160 రూపాయలకే ఇవ్వమని ఆదేశించి ఉన్న దృష్ట్యా రైతు బజార్లో స్పెషల్ కౌంటర్లు పెట్టి కిరాణా షాపుల్లో కేజీ 160 రూపాయలకి అమ్మేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే రైస్ కౌంటర్స్లో కూడా కేజీ సోనా మసూరి కానీ స్టీమ్ అండ్ రా రైస్ అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఏలూరు చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించి రైతు బజార్లో ఉన్న కౌంటర్స్లో కందిపప్పు కానీ రైస్ కానీ తక్కువ ధరకి తీసుకోగలరని కోరుచున్నాం. అలాగే ఇవాళ కౌంటర్స్ ఇవాళ ఉదయం 9 గంటలకు ఓపెన్ చేశారు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో ప్రతిరోజు ఉదయం 9 to సాయంత్రం 4 వరకు ఉంటాయండి, 5 వరకు. కాబట్టి ఏలూరు చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. విఎస్ఎన్ శర్మ నా పేరు. కందిపప్పు వచ్చాను. కందిపప్పు బయట రేటు అదిరిపోతుంది. అందువల్ల ఈ మాకు రోజు కందిపప్పు లేదంటే పని అవ్వదు. పిల్లలకేమో పప్పు చారని కాబట్టి అడుగుతూ ఉంటారు. అదే అందువల్ల ఈ రేటు పెట్టడంలో చాలా ఆనందంగా ఉంది. ఈ రేటుకి తీసుకోవడానికి అదే ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరూ సహకరించడం వల్ల మాకు ఎంతో హాయిగా ఉంది. చాలా ఇది పెట్టినందుకు మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది. నా పేరు బట్టా ధనలక్ష్మి. కందిపప్పు తీసుకుందామని వచ్చాను. బయట ఎక్కువగా ఉంది కదా రేటు, ఇక్కడ తక్కువ అని వచ్చాను. కొంచెం పర్వాలేదు, ఇది ఇలా అనిపిస్తుంది. మరి ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోలేకపోతున్నాం కందిపప్పు. ఇలా ఇవ్వడం చాలా బాగుందండి, అందరికీ సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 5లో ఉంటామండి. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అందరికీ వచ్చి ఇప్పుడు బయట నుండి పంపించారు, ఇక్కడ కొట్టు ఆఫీస్ రూమ్ అని చెప్పి అంటే ఇక్కడికే వచ్చారు. అది దానికోసం అందరూ కూడా బయట మరి రేటు ఎక్కువ అమ్ముతున్నారండి. బయట రేట్లు ఎక్కువ ఉన్నాయి, మరి ఇక్కడ తక్కువేనండి. రైతు మార్కెట్ బాగా తక్కువ. గవర్నమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు సార్ అందరూ. అంచేతన అంత దూరం ఉన్నాయండి, వస్తున్నామండి. శ్రీనివాసరావు నా పేరు. అయితే ఏదో ఇస్తున్నారంటే వచ్చి చూసాం. రైస్ అయితే సోనా మసూరే బాగానే ఉన్నాయి బియ్యం. మరి ఇప్పుడున్న బయట చూసుకుంటే 55-60 రూపాయల దాకా ఉంది. మరి 48 రూపాయలు ఇస్తున్నారంటే పర్వాలేదు, సామాన్యులకి కొద్దిగా అనుకూలంగా ఉన్నట్టే ఉంది. మరి కందిపప్పు కూడా పర్లేదు. మరి నెంబర్ 1 కందిపప్పు 200 దాకా ఉంది. మరి ఇక్కడ 160కి ఇస్తున్నారు కాబట్టి పర్వాలేదు, బాగాలేదు. కాయగూరలు స్పీడ్గానే ఉన్నాయిలేండి. కాయగూరలు కామన్ ఇంక నిన్న మొన్నటిదాకా వేసవకాలం కదా, దానివల్ల కొంచెం స్పీడ్గా ఉన్నాయి. కానీ నిత్యావసర వస్తువులు పర్వాలేదండి, కొంచెం కంట్రోల్లోనే ఉన్నాయి. ఇది ప్రభుత్వం ఇంకా కంట్రోల్ చేద్దామని అందరం అనుకుంటున్నాం. మీరు చెట్లపల్లి నాగరాజు అండి, అశోక్ నగర్ వాస్తవండి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైస్ కానీ కందిపప్పులు కానీ కొంచెం తక్కువ రేట్లో అందుబాటులో ఉండటం, అలాగే ఇసుక, ఇలాంటి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకి తక్కువ ధరలకి అందుబాటులో ఉండేలా చేస్తూ, అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటే కొంచెం అందరికీ కూడా కొనుగోలు శక్తి పెరుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. ఐటమ్స్ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు 49 రూపాయలకి రైస్ ఇస్తున్నారు కదా, 49 రూపాయలకి ఇస్తున్నారంటే బయట మరి కర్నూలు సోనా 60 రూపాయలు, 65 రూపాయలు, 70 రూపాయలు కూడా వెళ్ళింది. మరి గవర్నమెంట్ తగ్గించి ఇవ్వడం అనేది వినియోగదారులకి మంచి బాగుంటుంది, చేయూతనిస్తుంది. ఇది నిత్యావసర వస్తువులు తక్కువ ధరలో ఉండటం బాగుంది. గవర్నమెంట్ మంచి ఉద్దేశం పెట్టింది. ఇది కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాం. నా పేరు పి భాగ్యం అండి. కందిపప్పు రైతు బజార్ మన ఎమ్మెల్యే గారి ద్వారాగా, కలెక్టర్ గారి ద్వారాగా
ఎంపీ గారి ద్వారాగా రేట్లు తగ్గించి 160 రూపాయలకి కిలో కందిపప్పు ఇస్తున్నారు. బియ్యం 49 రూపాయలు బియ్యం ఇస్తున్నారు. పేద రైతులకి పేదల గురించి రేట్లు ఎక్కువగా ఉండయని తగ్గించి పెట్టారండి. కొనుక్కునేవారు అందరూ వచ్చి కొనుక్కోవాలి. ఇంత మాకు తగ్గిస్తాం చాలా సంతోషమని మేము అనుకుంటున్నాం. బాబు రైతు బజార్లో రైస్ షాపు సబ్సిడీ మీద 60 రూపాయలు ఉన్న రైసు 49 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. పేరు దుర్గారావు అండి. నేను ఇక్కడే ఏలూరులో ఉంటాను. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. అయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కందిపప్పు 160 రూపాయలకి, అలాగే బియ్యం మంచి క్వాలిటీ ఉన్నటువంటి బియ్యం 48 రూపాయలు 49 రూపాయలకి ఇవ్వటం కూడా హర్షణీయం, చాలా మంచి విషయం. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 180 రూపాయలు ఇంకా పెట్టి కందిపప్పులు కొనుక్కుని తినాలంటే నిత్యం చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటిది మరి గవర్నమెంట్ ఇనిషియేటివ్ స్టెప్ తీసుకుని ఇలాగా చేయటం అనేది చాలా మంచిది. అలాగే నిత్యావసర వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి, ఆయిల్స్ అనేవి ఇంకా ఉన్నాయి. వాటిని కూడా మార్కెట్ రేట్ కంటే తగ్గించి అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబీకుల మీద చూపిస్తున్నటువంటి ఔదార్యం చాలా హర్షణీయం, మంచి విషయం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా పేరు చంద్రమౌళి అండి. నేను ఈ రైతు బజార్ కూరలు కొనుక్కోవడానికి వచ్చినప్పుడు చూశానండి. ఇక్కడ బియ్యం వచ్చేటప్పటికి 49 రూపాయలు పెట్టారు. అయ్యే బియ్యం బయట 60 రూపాయలు దొరుకుతున్నాయండి. కందిపప్పు వచ్చేటప్పటికి బయట నాణ్యమైన కందిపప్పు 180, 190 అలా అమ్ముతున్నారు. ఇక్కడ రైతు బజార్కి వచ్చి చూస్తే ఇవాళ 160 రూపాయలు పెట్టారండి. ఇది సామాన్య ప్రజలకు చాలా అందుబాటులో ఇచ్చారండి. ఇదే అవకాశం ఇంకా అన్ని రకాల మీద ఇస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడకుండా చాలా బాగా కొనుక్కుంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక అన్నీ బాగా చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నానండి. మరిన్ని పథకాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రైతు బజార్ని ఇంకా డెవలప్ చేయాలని మేము అనుకుంటున్నాం. సామాన్యులకి అందుబాటులో ఉండాలని రేట్లన్నీ కూడా కోరుకుంటున్నాం. నా పేరు సురేష్ అండి. నేను ఒక రైతు బజార్లో కూరగాయలు కొనడానికి వస్తూ ఉంటాను రెగ్యులర్గాను. ఈ విధంగా రైతు బజార్లో స్టాల్ పెడతామని చెప్పి 2 రోజులు చెప్పారండి. అలాగే గవర్నమెంట్ అనుకున్న ప్రకారం స్టాల్ ఒకటి ఏర్పాటు చేసింది. కందిపప్పు స్టాల్ ఒకటిను, బియ్యం స్టాల్ ఒకటిను ఏర్పాటు చేసిందండి. బడియాటి చెంటి గారు, చింతన ప్రభాకర్ వచ్చి ఓపెన్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేశారండి. ఇది ప్రజలు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. దానిలో నేను కూడా ఒకటిగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మార్నింగ్ 8 నుంచి 12:30 వరకు రన్ అయిద్దండి. మళ్ళీ ఈవినింగ్ 4:30 నుంచి 6:30 వరకు రన్ అయిద్దండి. స్టాల్స్ 2 స్టాల్స్ ఉన్నాయండి. కందిపప్పు స్టాల్ ఒకటిను, బియ్యం స్టాల్ ఒకటిను. ఈ స్టాల్స్ వలన ఏంటంటే మధ్యతరగతి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను నేను. అలాగే చాలామంది కొనుక్కెళ్తున్నారు కూడాను. చాలా బాగుంది కందిపప్పు కూడాను. బియ్యం కూడా చాలా బాగున్నాయి. ఈ ఫస్ట్ మరి గవర్నమెంట్ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి కేర్ తీసుకోవడం వలన బాగా మంచి ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అలాగే రన్ అవుతే కొంచెం ఈ రైతు బజార్లు కూడా కొంచెం బాగా డెవలప్ అయ్యి దీనిలో ఉన్న వచ్చే జనం కూడా కొంచెం పెరిగి ఇలాంటి స్టాల్స్ కొన్ని 2-3 స్టాల్స్ ఇంకా కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇంకా ప్రజలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. రైతు బజార్లో డెవలప్మెంట్ బాగుంటుంది. ఎన్నాళ్ళు రైతు బజార్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు ఈ కొంచెం రైతు బజార్లు కొంచెం మరి ఇలాంటి స్టాల్స్ పెడతాం వలన కొంచెం ఇంప్రూవ్ అవుతాయి అనుకుంటున్నాను నేను అయితే. అలాగే ప్రజలు కూడా అనుకుంటారు అనుకుంటున్నాను నేను.
ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయుక్తమని హర్షం వ్యక్తం చేస్తున్న సామాన్యులు ఇదే విధంగా ఇతర నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోనికి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నెల రోజుల్లోనే ఇటువంటి నిర్ణయాలు అమలు చేస్తున్న ప్రభుత్వం రానున్న కాలంలో ఇంకెన్ని ప్రజోపయోగకర నిర్ణయాల అమలుకు చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.